ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. పశ్చిమ బెంగాల్లో మే 10న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గట్టిగా 20 రోజులు కూడా కాలేదు. కానీ ముమ్మారు బెంగాల్ని ఏలి బెబ్బులి మాదిరిగా పేరు తెచ్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. మమతా పార్టీని కకావికలు చేసేందుకు కమలం పార్టీ భారీ స్కెచ్ ని గీసి మరి రంగంలోకి దిగిపోయింది. ఇక మమతా బెనర్జీ ఒకనాటి సన్నిహితుడైన సువేందు అధికారికి ముఖ్యమంత్రి బాధ్యతలను బీజేపీ అధినాయకత్వం తెలివిగానే అప్పగించిందంటున్నారు. మమతా బెనర్జీ పార్టీ గుట్టు మట్టు పూర్తిగా అవగాహన కలిగిన సువేందు అధికారితోనే ముళ్ళుని ముళ్ళుతోనే తీసే రాజకీయ సయ్యాటను బీజేపీ మొదలుపెట్టింది. మమతాకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 2024 ఎన్నికల్లో 24 మంది దాకా గెలిచారు. అయితే అందులో 20 మంది దాకా బీజేపీకి టచ్ లోకి వెళ్తున్నారని ప్రచారం హోరెత్తుతోంది. ఆ విధంగా జరిగితే వారంతా ఫిరాయింపుల బెడద లేకుండా ఏకంగా బీజేపీలో తృణమూల్ని లోక్సభలో విలీనం చేయొచ్చని అంటున్నారు. ఇది బీజేపీకి చాలా అవసరమైంది అంటున్నారు. 2024 ఎన్నికల్లో 240+ దగ్గర ఆగిన బీజేపీ ఈ పరిణామం గనక సంభవిస్తే 273 మ్యాజిక్ ఫిగర్ కి అతి సమీపంలోకి వస్తుందంటున్నారు. రాజ్యసభలో కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలున్నారు. వారి చూపు కూడా కమలం పార్టీ వైపు ఉందంటున్నారు. ఇలా మమతా బెనర్జీ పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలను తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహరచన చేస్తోందంటున్నారు. మరోవైపు చూస్తే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా పార్టీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో సగానికి సగం ఇప్పుడు బీజేపీకి అందుబాటులోకి వచ్చారని ప్రచారం. అధికారిక బీజేపీ ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు కార్యక్రమాలకు పిలుపునివ్వాలని మమతా ఒక కీలక సమావేశం నిర్వహిస్తే కేవలం 36 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ నుంచి హాజరయ్యారు. మరి మిగిలిన 44 మంది ఎక్కడా అని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ముఖ్యమంత్రి సువేందు అధికారితో ఇతర మంత్రులతో టచ్ లో ఉంటూ అధికారిక పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతూ తాము కూడా అధికార పార్టీ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారని అంటున్నారు. దాంతో తృణమూల్ కాంగ్రెస్ శాసనసభాపక్షంలో భారీ చీలిక వస్తుందంటున్నారు. మమతా బెనర్జీ తానే స్వయంగా ఎమ్మెల్యే సీట్లో ఓటమి చెందడంతో ఎమ్మెల్యేలు ఆమె నాయకత్వం పట్ల గత మాదిరిగా విధేయత చూపించడం లేదంటున్నారు. ఇక 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు అక్రమాలు, అవినీతి చేశారని వరుస కేసులకు బీజేపీ ప్రభుత్వం సిద్ధపడుతోంది. గట్టిగా అన్ని వైపుల నుంచి బిగిస్తోందంటున్నారు. భూ ఆక్రమణలు, కట్మనీ కుంభకోణం, సిబిఐ చేతిలో ఉన్న నారదా స్కామ్ లో దూకుడు వంటి వాటితో అనేక మంది నేతలు సతమతమవుతున్నారు. దాంతో అధికార పార్టీని ఆశ్రయించే వారి శాతం రాను రాను పెరుగుతోంది. మరోవైపు 15 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలకు చెందిన 150 మంది దాకా తృణమూల్, లోకల్ బాడీస్, ప్రజాప్రతినిధులంతా అధికార పార్టీలో చేరిపోయారు. ఇలా చూస్తుంటే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కి అనేక సవాలు ఎదురవుతాయని అంటున్నారు.